నమస్తేనా. నమస్తే. మనము ఈ యొక్క హిందూపురం నియోజకవర్గం ఏదైతే ఉందో చాలా ప్రత్యేకత కలిగిన ప్రాంతము. ప్లస్ ఈ నియోజకవర్గానికి 1983లో అంటే ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచినే పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో వారి కొడుకు హరికృష్ణ, తర్వాత బాలకృష్ణ, ఇరువురు ఇక్కడి నుంచినే పోటీ చేసి ముగ్గురు కూడా గెలుపొందడం జరిగింది. ఇప్పుడు 2 సార్లు బాలకృష్ణ గారు గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఈసారి కూడా పోటీ చేయబోతున్నారు ఇక్కడి నుంచినే, ఇదే నియోజకవర్గం నుంచి. వారు 3వసారి గెలిచినట్టు అవుతుంది. కానీ అటువైపు ఎవరైతే ఉన్నారో మేము ఖచ్చితంగా ఈసారి కంచుకోట ఏదైతే ఉందో దాన్ని బద్దలు కొడతామని చెప్పేసి అంటున్నారు. దీనిపైన అంటే ఇక్కడ ఎవరైతే బాగుంటుంది అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ స్థానికులు లేదంటే స్థానికేతరులు అనేది సమస్య కాదు. హిందూపురం పట్టణ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఇక్కడి నుంచే ముఖ్యమంత్రిగా నందమూరి తారక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడి నుంచే ఆయన చేయడం జరిగింది. ఇక్కడ ఎంతో హిందూపురం పట్టణాన్ని నందమూరి తారక రామారావు గారు ఎంతగానో అభివృద్ధి చేశారు. దాని తర్వాత ఆయన యొక్క లెగసీని కొనసాగిస్తూ బాలకృష్ణ గారు కూడా గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, వెటర్నరీ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురం పట్టణానికి వాటర్ తీసుకురావడంలో కూడా ఆయన యొక్క ప్రోద్బలం చాలా ఉంది. ఇకపోతే గత ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది అనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఇక్కడ అభివృద్ధి చేయకుండా 4.5 సంవత్సరాలుగా హిందూపురం పట్టణాన్ని గాలికి వదిలేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ఇక్కడ హిందూపురంలో. గతంలో మున్సిపల్ ఎలక్షన్లో అప్పుడు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ గారు హిందూపురం నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా ఇక్కడ జిల్లా తీసుకొస్తాం హిందూపురం ముఖ్యంగా. దాని తర్వాత మెడికల్ కాలేజీని కూడా హిందూపూర్కే కేటాయిస్తామని చెప్పి ఎలక్షన్లో భాగంగా హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత వాటిని పెడిచవిన పెడుతూ పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ పూర్తిగా కుంటుపడిపోయింది. అసలు చాలామంది వాళ్ళు నష్టపోయి వేరే పనులకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ పూర్తిగా హిందూపురం పట్టణంలో అభివృద్ధి అనేది శూన్యం అన్నమాట. హిందూపురం అంటే మొత్తం అనంతపురం జిల్లాలోనే వ్యాపారపరంగా సెకండ్ బాంబేగా పేరు ప్రసిద్ధిగాంచింది. అలాంటి హిందూపురం ఈరోజు ఎలాంటి వ్యాపారాలు లేక కొత్తగా ఇక్కడ 18 కోట్లతో ఒక మార్కెట్ కూడా కట్టినారు. పూర్తిగా అది కూడాను ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల మూలన పడింది. దాన్ని కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అభివృద్ధి అనేది పూర్తిగా ఇక్కడ స్తంభించిపోయిందనమాట. మాకు హిందూపురం వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి. హిందూపురంలో రోడ్లు వెడల్పుగా ఉండాలా, సువిశాలంగా ఉండాలా, హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలా, ఇక్కడ మెడికల్ కాలేజ్ రావాలా. తద్వారా ఇక్కడ ఎంతోమందికి కొత్తగా ఉపాధి అవకాశాలు వచ్చినట్టు ఉంటుంది. హిందూపూర్ కూడా అభివృద్ధి చెందినట్టు ఉంటుంది. అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా స్థానం కల్పించి ఎక్కువ దీనిపైన కాన్సన్ట్రేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ జరుగుతుందని తర్వాత ఇక్కడ వచ్చేసేసి అంటే సంక్షేమ కార్యక్రమాలు అయితే పూర్తిగా ఇస్తున్నామని వారు అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఆయన్ని మనము ఇక్కడ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి గురించి మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఇక్కడ శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం ద్వారా ఇక్కడికి నీళ్లు తీసుకురావడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలిపాలి మేము దాని గురించి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీట్ల కేటాయింపులో కొన్ని మార్పుల వల్ల ఆ రోజు నవీన్ నిశ్చల్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి కాంగ్రెస్ రాకపోవడానికి కూడా ఆ రోజు కారణంగా చెప్పుకోవచ్చు మనము. అంత మాత్రాన హిందూపురం పట్టణ ప్రజలంతా ఒకే పార్టీకే కొమ్ము కాయలేదు. ఆ రోజు పరిస్థితులను బట్టి ఆ రోజు కొద్దిగా ప్రభావితం చేసే నాయకులు ఇండిపెండెంట్గా నిలబడబట్టి ఆ రోజు కాంగ్రెస్ రాలేదు, లేకపోతే ఆ రోజు కాంగ్రెస్ వచ్చి ఉండేది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఓడిపోవడం వల్ల ఇక్కడ పూర్తిగా అభివృద్ధి అనేది కుంటుపడిపోయిందని చెప్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే లేపాక్షి
మనకి ఇక్కడ లేపాక్షి అనేది ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అన్నమాట. ఇక్కడ కర్ణాటక నుంచి ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడ పర్యటిస్తూ ఉంటారు సాటర్డే సండే వస్తే. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడ జటాయువుకి సంబంధించి ఒకటి స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. తర్వాత పర్యాటక రంగానికి సంబంధించి ఏపీ టూరిజం వాళ్ళు ఇక్కడ ఒక విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేశారు, హోటల్ని ఏర్పాటు చేశారు. దాన్ని మళ్ళీ అభివృద్ధిలో భాగంగా ఇంకా ముందు కొనసాగిస్తే ఇంకా పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా కూడాను హిందూపురం అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో బాలకృష్ణ గారు అంటే 2 పర్యాయాలు రాయల ఉత్సవాలు లేపాక్షిలో జరపడం జరిగింది, ఎంతో ఘనంగా జరిపారు. మరి ఈసారి జరపకపోవడానికి ఇక్కడ అధికారులు తర్వాత పాలకపక్షం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లే ఈ సంవత్సరము ఈ ఉత్సవాలు చేయలేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది చాలా మనము అవమానకరంగా భావించాలి. మొన్నటికి మొన్న ఒక 10-15 రోజుల క్రితం నరేంద్ర మోదీ గారు, మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా లేపాక్షిని సందర్శించడం జరిగింది. దయచేసి రాజకీయాలకు హిందూపురం పట్టణాన్ని కేంద్రంగా మార్చకండి. ఎవరు వచ్చినా కూడా హిందూపురం పట్టణాన్ని అభివృద్ధి చేయండి, మేము అదే కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా 100 పడకల ఆసుపత్రి అనేది చాలా అభివృద్ధి చెంది ఎన్నో మిషనరీస్ అయితే ఎన్ని టోటల్ అక్కడ ఉన్నాయి. కానీ ప్రతిసారి కూడా ఇక్కడ నుంచి అంటే ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఎక్కువ శాతం బయటికి అంటే రెఫర్స్ వెళ్తున్నాయనేది ఒక ఇది ఉంది. అటు బెంగళూరు అయితేనేమి అనంతపురం కర్నూలులకు పంపిస్తుంటారు. అంటే ప్రత్యేకత డాక్టర్లు ఉండి 100 పడకల ఆసుపత్రి ఉండి కూడా ఇక్కడ బయటికి పంపడానికి గల దాన్ని ఎలా మెచ్చు ఇక్కడ సరైనటువంటి అంటే ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉంటే జిల్లాలోనే అంటే పుట్టపర్తి తర్వాత హిందూపురమే హాస్పిటల్ పరంగా 100 పడకల హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా కట్టించారు. ఇక్కడ సదుపాయాలు అన్నీ అవును అవును పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి సమస్యలు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఇక్కడ డయాలసిస్ కేంద్రం కూడా ఉంది కాబట్టి దాన్ని ఇంకా మీరు డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, పేదవాడికి చాలా ఉపయోగపడుతుంది. చివరిగా అంటే ఎవరైతే బాగుంటుంది అంటే హిందూపురానికి అని చెప్పేసి ఖచ్చితంగా ఇప్పుడు మనం దాన్ని ప్రతిపాదికగా తీసుకుంటే హిందూపురంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ స్టేట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇక్కడ బాలకృష్ణ గారు గెలిస్తే అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా జిల్లా కేంద్రంగా కూడా హిందూపురంని మార్చుకోవచ్చని మా యొక్క ప్రగాఢ విశ్వాసం. అంటే గతంలో మేము ఐక్యత లేక విడివిడిగా ఉండడం వల్లే మేము ఓటమి పాల్గొనడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మేమందరూ ఐక్యంగా ఉండి ఈసారి పంచుకోవడం అయితే బట్టలు కొడతామని చెప్పేసి చెప్తున్నారు. మరి దానిపైన మీరు ఎట్లా చేస్తారు? అంటే ఎవరు ఐక్యంగా అంటే ఉన్న అధికార పక్షం వాటిలో మాకు ఒక ఐక్యత లేక వాళ్ళంటే బాగానే చెప్తున్నారు. గతంలో మాకు ఐక్యత లేకపోవడం వల్ల మేము ఓటమి పాలడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా మేము అందరూ ఐక్యంగా ఉండి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దీన్ని బద్దలు పడతామని చెప్పేసి ఖచ్చితంగా మళ్ళీ బాలకృష్ణ గారే ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు, భారీ మెజార్టీతో గెలుస్తారు, హిందూపురాన్ని అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతున్నాము. ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేదు. మొత్తం దేశ చిత్రపటంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. కొత్తగా ఏర్పడి 10 సంవత్సరాలైనా కూడా ఈరోజు వరకు రాష్ట్ర రాజధాని లేదు అంటే చాలా సిగ్గుతో తలంచుకోవాలి. మనం రాజకీయాలు పక్కన పెట్టండి, రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించేవాడు ఎవడైనా కానీ ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటారు. చూస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా సమస్యలే. ఏ సెక్టార్ అన్నా తీసుకోండి, ఒక పక్క అంగన్వాడీలు, ఇంకో పక్క మున్సిపల్ కార్మికులు, మరో పక్క కాంట్రాక్ట్ కార్మికులు, మరోపక్క ఉద్యోగస్తులు. సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి వాళ్ళ పక్కన ఉద్యమం చేస్తున్నారు, ఉద్యోగస్తులంతా వ్యతిరేకంగా ఉన్నారు. సర్పంచ్లు 4.5 సంవత్సరాలైనా ఈరోజు దేశానికి పట్టుకొమ్మలు పల్లె ప్రాంతాలు, అలాంటి పల్లెలు ఏడుస్తున్నాయి. నిధులు లేక, మౌలిక సదుపాయాలు
సరిగా వాళ్ళు అమలు చేసుకోలేక సర్పంచులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ మధ్యకాలంలో. తరచూ మనకు పేపర్లలో వస్తున్నాయి, అడుక్కు తింటున్నారు సర్పంచులు. సర్పంచ్ వ్యవస్థనే నిర్వీర్యం చేసేసారు, సర్పంచులని ఉత్సవ విగ్రహాలుగా తయారు చేశారు. కాబట్టి ఆలోచన చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఈసారి మంచి ప్రభుత్వాన్ని తీసుకొస్తారని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వాసం చేస్తున్నాం.